దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు ఐఈడీతో దాడికి ప్రణాళిక చేస్తున్నారని నిఘా వర్గాలు సూచించాయి. చాందినీ చౌక్ దాడికి ప్రణాళిక వర్గాలకు సమాచారం అందింది. ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడు తర్వాత సంస్థ దేశంలో భారీ ఉగ్రదాడికి ప్రణాళిక వేస్తున్నట్టుగా సమాచారం. భద్రతా సంస్థలకు ఈ సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రత్యేక నిఘాలో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తులు కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోని ఒక ప్రధాన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ ఢిల్లీ నుండి అందిస్తారు. సురేష్, మరి ఎర్రకోట దగ్గర మరోసారి పేలుళ్లకు ఉగ్రకుట్ర జరుగుతోందని తెలుస్తుంది. ఐబీ హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఓల్డ్ ఢిల్లీ ఈ సమీప ప్రాంతంలో రెడ్ ఫోర్ట్ కు పేలుడు కుట్రకు సంబంధించినటువంటి హెచ్చరికలు వాళ్ళ భద్రతా సంస్థ జారీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఎర్రకోట సమీపంలో చాందినీ చౌక్ ఘటనలో జరిగినటువంటి కార్ బాంబు సమీప ప్రాంతంలో ఎర్రకోటకు ప్లాన్ చేస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఐఈడి ఎక్స్ప్లోజివ్ డివైస్ కి సంబంధించిన దాడులు చేయాలని కుట్రతున్నట్టు భద్రతా సంస్థల వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. చాందినీ చౌక్ సమీపంలోని ఒక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్లోని మసీదులో జరిగిన ఆత్మహత్య దాడికి 37 మంది మృతి చెందగా ఆ దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యతగా స్వీకరించింది. ఈ ఘటనలో వ్యక్తిగతంగా భారత్ లో దాడులు చేయాలనే యత్నం జరుగుతుందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. 2020 నవంబర్ 10న కూడా ఈ చాందినీ చౌక్ సమీపంలో ఇది రెడ్ ఫోర్ట్ అతి సమీపంలో జరిగింది. 3 నెలల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన దాదాపు 12 మంది కారు బస్సుకోవడం కారణంగా చనిపోయారు. దాదాపు 20 మందికి పైగా రావడం జరిగింది. వాహనాలు భారీగా ధ్వంసమవడం జరిగింది. గతంలో ఫోరెన్సిక్ పరీక్షల ప్రకారం పరిధానాలు అన్ని యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఉమ్మడి అధికారులు, అలాగే పేలుడు కలిగినటువంటి దీనికి సంబంధించిన కొన్ని పోలీసుల అధికారులు కూడా గతంలో తీసుకున్నారు. ఇప్పటికీ కూడా భారీ పేలుడుకు సంబంధించి గతంలో జరిగినటువంటి పేలుల్లో 2,900 కిలోల అమోనియం నైట్రేట్ కు సంబంధించినటువంటి విషయం పైన స్వాధీనం చేసినటువంటి ప్రభుత్వాలు పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆ సందర్భంలోనే మరొకసారి హైలైట్ ప్రకటించడం జరిగింది. ఈ గతంలో జరిగినటువంటి ఈ చాందినీ చౌక్ సమీపంలో జరిగిన దర్యాప్తులో ఇద్దరు కీలక నిందితులు కూడా ముజామిల్ షకీల్, అలాగే డాక్టర్ ఆఫ్రిన్ గారిని కూడా పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ లో 7 మందిని గతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోసారి ఈ పేలుడు చేసేటువంటి అవకాశం లేదని ఉద్దేశంతో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.